హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీగా అండ్ హెల్దీగా చిన్న పునుగులు అనేవి చేసి చూపించబోతున్నానండి. అందరూ ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్ కాకుండా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. దానిని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పౌడర్లా గ్రైండ్ అవ్వదండి, రవ్వ రవ్వగానే అనిపిస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో మనం గోధుమ రవ్వ అనేది తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా పెరుగు తీసుకోండి. పెరుగు ఎక్కువగా ఉంటేనే పునుకులు అనేవి లోపల గుల్లగుల్లగా చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు పెరుగుని కొంచెం కొంచెం వేసుకుంటూ రవ్వలో కలుపుకోండి. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా తీసుకోవచ్చండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోండి. మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి కూడా వేసుకోండి. వీటిని కొంచెం వాటర్ కానీ లేదంటే మజ్జిగ కానీ వేసుకుని బాగా కలుపుకోండి. మైదా పిండి బియ్య పిండి కూడా గోధుమ రవ్వలో కలిసే వరకు బాగా కలిపేసుకోండి. ఉండలు అనేవి ఏమీ లేకుండా చక్కగా కలుపుకోండి. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఈ వంట సోడా కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. దీనిని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఎందుకంటే మనం కలుపుకున్న బ్యాటర్ అనేది పల్చగా ఉంది కదా, ఒక అరగంట నానినట్లయితే కొంచెం చిక్కబడుతుందండి, గట్టిగా అనిపిస్తుంది బ్యాటర్ అనేది. అప్పుడు పునుగులు వేసుకోవటానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు చట్నీ చూద్దాం. పుట్నాల చట్నీ అండి. పుట్నాల పప్పుతో చట్నీ చేసి చూపించబోతున్నాను. 1 కప్పు పుట్నాలు తీసుకోండి. పచ్చిమిర్చి మీ ఘాటుకి తగ్గట్టుగా ఫ్రై చేసుకోండి. అలాగే ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం కొత్తిమీర కాడలను కూడా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్టు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. పోపు అనేది బాగా ఫ్రై అవుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుని కలుపుకోండి. మనం ఈ గోధుమ రవ్వ పునుగుల్లోకి పుట్నాల చట్నీ చేసాం కదండి. మీరు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను పుట్నాల చట్నీతో సర్వ్ చేయబోతున్నాను ఫ్యామిలీకి. ఇప్పుడు చట్నీ పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాం. గోధుమ రవ్వ పిండిని చూద్దాం. పిండి అనేది చక్కగా నానిందండి. రవ్వ అంతా కూడా చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది. పిండి బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉన్నట్లయితే పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి. అలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్లు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకుని కొంచెం గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకొని ఇలా మనం స్పూన్ పక్కన పెట్టేసి చేత్తోనే పిండిని కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వలో బాగా కలుస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వాటర్లో చేతిని తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుగుల్లా వేసుకోండి.
డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ ఉన్నట్లయితే మీరు బోండాలాగా కూడా వేసుకోవచ్చండి, పెద్ద పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా హెల్దీ కూడానండి. గోధుమ రవ్వ యూజ్ చేసాం కదా, మనం అరగంటలో ఈ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ వేసుకోవచ్చండి. అరగంటలోనే మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పునుకులు రెడీ అయిపోయాయి. మీరు కూడా టైం అనేది తక్కువగా ఉన్నా, లేదంటే ఇడ్లీకి దోశకి పిండి అనేది లేకపోయినా, రుబ్బుకున్న పిండి అనేది లేకపోయినా అప్పటికప్పుడే ఇలా గోధుమ రవ్వతో చిన్న పునుకులను వేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇంకా రెడీ అయిపోయండి. ఇలా వేడివేడి పునుగులని పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పుట్నాల చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు టేస్టీగా ఉన్నాయో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టిన వెంటనే మీకు రెసిపీ అనేది నోటిఫికేషన్ వస్తుందండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.